అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పాముని చంపితే ఏమవుతుంది, నాగదోషం ఉండడం నిజమేనా, ఈ విషయాలు తెలుసుకుందాము. మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది, పాముని చంపితే నిజంగా దోషాలు వస్తాయా, అలాగే మన జీవితంలో ఏ మార్పులు జరుగుతాయి. ఈరోజు వీడియోలో పాముల్ని హతమార్చడము వల్ల కలిగే అనర్థాలు, నాగదోషము, కాలసర్పదోషం గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము. పాముల ప్రత్యేకత. హిందూ ధర్మంలో పాములను సాధారణ జీవులుగా కాదు, దైవ స్వరూపంగా భావిస్తారు. నాగదేవతలు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి వంటి దేవతలతో పాములకు ప్రత్యేక సంబంధం ఉంది. అందుకే పామును హింసించడం ఒక పెద్ద పాపంగా పరిగణిస్తారు. దోషాలు ఎలా వస్తాయని నమ్ముతారు. సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాముల్ని చంపడం లేదా వాటి నివాసాలను నాశనం చేయడం వలన నాగదోషము, సర్పదోషము, కాలసర్పదోషము వంటి దోషాలు కలుగుతాయని నమ్మకం ఉంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ప్రభావం మన మీద ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు. వంశంపై ప్రభావం. ఈ దోషాలు ఒక్కరికి మాత్రమే కాదు, కొన్ని నమ్మకాల ప్రకారం 7 తరాల వరకు కూడా ప్రభావం ఉండవచ్చును అని అంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాము. ఇలాంటి దోషాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. పెళ్లి ఆలస్యము లేదా దాంపత్య సమస్యలు, సంతానలేమి లేదా గర్భ సమస్యలు, చర్మ వ్యాధులు మరియు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఆటంకాలు, మానసిక ఒత్తిడి, భయము, కలల్లో పాములు కనిపించడం, కుటుంబంలో అనారోగ్యము లేదా అనుకోని ప్రమాదాలు ఇవి పాముల్ని చంపడం వల్ల వచ్చే సమస్యలుగా భావిస్తారు. కారణాలు. ఈ సమస్యలు రావడానికి కారణాలు ఇలా చెప్తారు. గత జన్మలో చేసిన పాపాలు, ఈ జన్మలో పాముల్ని హింసించడము, పుట్టలను పాడు చేయడము, అలాగే నాగదేవతలను అవమానించడము. నివారణ మార్గాలు. ఈ దోషాలను తగ్గించడానికి ఈ విధమైన పరిహారాలు సూచిస్తారు. నాగప్రతిష్ఠ, నాగబలి, సర్పశాంతి పూజలు, రాహుకేతువులకు హోమాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నాగుల మంత్రాలు, సుబ్రహ్మణ్య అష్టకం పఠనము, నాగుల పుట్ట వద్ద పూజలు చేయడము. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పాములు ప్రకృతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి పంటలను కాపాడే ఎలుకలను తింటాయి. అందుకే పాముని చంపడం కన్నా దాన్ని సురక్షితంగా బయటకు పంపించడం చాలా మంచిది. మొత్తానికి ఇది భక్తి మరియు విశ్వాసంతో కూడిన విషయము. మీకు ఇటువంటి సమస్యలు ఉన్నాయని అనిపిస్తే అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించి పూజలు చేయించుకోవచ్చును. అయితే ప్రకృతిని గౌరవించడం కూడా మన బాధ్యత అని మాత్రం గుర్తుంచుకోండి. అందుకే మనకు తెలిసి చేసిన పాముల్ని అయితే దయచేసి చంపవద్దు. కొంచెంసేపు వదిలేస్తే అవి మెల్లగా వాటి దారిలో అవి వెళ్ళిపోతాయి. सर्वे जना सुखिनो भवन्तु. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.